ఓకేరా, నేను బయలుదేరుతాను. రేయ్, అంత అవసరం ఏంట్రా? వచ్చి కాఫీ తాగెళ్ళు. వద్దురా, తలనొప్పిగా ఉంది. తర్వాత చూడమ్మా, రమ్మంటే రావట్లేదమ్మా. ఏ రంజిత్, రా లోపలికి. వీడొకడు. రారా రే, రా. పిలిస్తే ఓవర్గా చేస్తున్నావు. హాయ్ మామ్, హాయ్ డాడ్. రామా. ఏంటి రంజిత్, అర్జున్ పిలుస్తుంటే లోపలికి రానంటున్నావు? ఏమైంది? ఏం లేదా? అదేం లేదమ్మా, ఈయన లవ్ చేస్తున్నాడు కదా. అవును. ఆ అమ్మాయి ఇంట్లో ఏదో ప్రాబ్లం అంట. అదే బావగారికి మూడవుట్. ఏమిటయా దీనికంతా భయపడతారా? టెక్నిక్ మై బాయ్, లవ్ అంటే సమస్యలు రావడం సహజం. అలాంటిదేం లేదు అంకుల్. అర్జున్ లవ్ లో ఏదైనా సమస్య ఉందా? మీరు ఒప్పుకున్నారు, వాళ్ళు ఒప్పుకున్నారు. దానికంతా ఇచ్చి పెట్టి ఉండాలిరా, నువ్వు వేరే ఊరికే. హలో, ప్రియా లైన్ లో ఉంది, నేను లేనని చెప్పండి. ప్రియా, నే ఆంటీ మాట్లాడుతున్నాను. ఫోన్ అర్జున్కి ఇవ్వండి. అర్జున్ లేడే, బయటికి వెళ్ళాడు. ఆంటీ జోక్ చేయకండి ఆంటీ, అర్జున్ పక్కనే ఉన్నాడు, నాకు తెలుసు. ప్లీజ్ ఇవ్వండి ఆంటీ. నీ దగ్గరే మాట్లాడాలి అంటుంది, మాట్లాడురా పాపం. అదేం లేదమ్మా, మాట్లాడండి. బయటికి వెళ్ళుండమ్మా. చూడు నాన్న, పక్కనే అర్జున్ నుండి కూడా మాట్లాడట్లేదు. హలో, చెప్పండి అన్నయ్య. వారి దగ్గర ఫోన్ ఇవ్వమ్మా. ఒక్క నిమిషం, మీ మావయ్య మాట్లాడుతున్నారు, మాట్లాడు. తీసుకో. హలో, చెప్పండి అంకుల్. వారుడు ఇదిగో కందస్వామి, నువ్వు నాకు 2 వాటిల్లో కమిషన్ ఇవ్వలేదు. ఏం చేస్తానో చూస్తూ ఉండు. తర్వాత అయ్యగారి దగ్గర చెప్తాను చూడు నిన్ను. రే బక్కడా, అన్నం లేపావా? రెడీ అయ్యారా? ఉన్న వాటిల్లో కష్టమైన పని అయ్యగారిని లేపడమే. అది నాకు అప్పగించారు. ఆయన లేవడం లేదు, నన్ను వదిలిపెట్టడం లేదు. ఏరా చెప్తున్నావు? కూతురుడికి పంచాయతీ గోలే చేయి చాపి డబ్బులు తీసుకున్నాము. ఇప్పుడు లేపుతావా, నిన్ను కొట్టేదా? నేను నిద్ర లేపలేను, మీరు లేపండి, నేను తమాషా చూస్తూ ఉంటాను. లోపలికి వెళ్ళు, అయ్యగారి దగ్గర తీస్తావు నువ్వు ఇప్పుడు. అన్నా, టైం అయింది. ₹1,00,00,000 పంచాయతీకి వేరే వెళ్ళాలి. అక్కడ మీకోసం అందరూ ఎదురు చూస్తున్నారన్నా. పోరా, ఏదో పార్లమెంట్ లో బడ్జెట్ సమావేశాలాగా కాసేపు వెయిట్ చేయని. అమ్ముల్ని ఫోన్ చేయమన్నాను, అది ఫోన్ చేసినాకే లెగుస్తాను. ఇది చాలా ఓవర్ అన్నా, ఏదో ఒక ఫ్లో లో చెప్పేశారు, అందుకని మన పనంతా ఆగిపోవాలన్నా. అడ్వైస్ పాకినాయాల కళ్ళు తెరిచాననుకో ముఖం మీద గుద్దుతా. అమ్ములు ఫోన్ చేయాలి, ఆ తర్వాతే లెగుస్తాను. వెళ్ళండి మీరు. అరే అయ్యా, లేవండి అయ్యా. అయ్యా లేవండి అయ్యా. అయ్యా లేవండి అయ్యా. మొండి పట్టు పట్టకుండా లేవండి అయ్యా. ఎందుకే నేను లేపడని చెప్పాను, ఎప్పటిలాగే కొట్టించారుగా. కంగారు పడకరా, ఇందుకే కదా నిన్ను పెట్టుకున్నావు. ఇప్పుడేం రా చేసేది? అదే కదా నాకు అర్థం కాలేదు. నేను ఒక ఐడియా చెప్తాను. అయ్యగారు నిద్ర లేవాలంటే ఆ అమ్మాయి చేత ఫోన్ చేయించాలి. సూపర్ ఐడియా, బయలుదేరు. పద. అయ్యో, ఏంటి డాక్టరా, ప్రియామ్మని పిలువబ్బా. నా ఇంటి లోపలికి వచ్చి నా కూతుర్ని పిలవమంటున్నావు? నువ్వెవరు? టెన్షన్ అవకయ్యా, అమ్మాయిని పిలువ. ప్రియా మేడమే వస్తుంది, ఆమె దగ్గరే మాట్లాడదాం. నమస్తే ప్రియమ్మ. ఏంటి ప్రియమ్మ, అన్న ఈ రోజు ఫోన్ చేయమన్నాడుగా, ఫోన్ చేయలేదా? నువ్వు ఫోన్ చేయలేదని అన్న లేయడానికి ఇబ్బంది పడుతున్నాడమ్మా. నేనెందుకు ఫోన్ చేయాలి? మర్యాదగా బయటికి వెళ్ళండి. మేమెంత డీసెంట్ గా మాట్లాడుతున్నావు, నువ్వేంటి మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు? మీకేంట్రా మర్యాద? ఏంటి ఒరేనా, అన్న ప్రేమించి అమ్మాయిని చూస్తున్నాను. రేయ్, అన్ని విరక్కొట్టండి. ఏంట్రా ఇదే దశ? పూలున్నాయిరా, కుండీని తీసి పగలగొట్టు. ఓకే.
రాస్కల్! ఇంటి లోపలికి వచ్చి రౌడీతనం చేస్తున్నారా? డాక్టర్ టెన్షన్ అయిపోయాడు ఒక డిచ్ ఇచ్చుకోరా ఇచ్చేద్దాం. ఏమండి రేయ్, నీ అయ్యా మా నాన్న నేను చేయకండి ప్లీజ్. అప్పుడు అన్నతో ఫోన్ మాట్లాడు సరే మాట్లాడతాను. నంబర్ వేరా ఇదిగో మాట్లాడు. హలో అమ్ములు గుడ్ మార్నింగ్. టైము 11 అవుతుంది కానీ ఇప్పుడే నేను లెగిశాను. ఇప్పుడు నేను వచ్చి నిన్ను ఫోన్ చేయమని చెప్పాను కదా, కానీ నువ్వు ఫోన్ చేసిన తర్వాత ఏం మాట్లాడాలో అసలు నాకు తెలియట్లేదు. చాలా సిగ్గేస్తుంది. అది ఇంతకు ముందు ఎప్పుడూ నేను ఇలాగా ప్రేమించి నాకు అలవాటు లేదు కదా. అదే ఒక్క నిమిషం ఆగు అమ్ములు, ఒక్క నిమిషం. నువ్వు అసలు ఫోనే చేయవని మన కుర్రోళ్ళు అన్నారు. రాయ్ రండి రైటో. అయ్యా ఎక్కడా చెత్తనా కొడుకులు ఎక్కడా? ఎక్కడికి వెళ్ళారో తెలియదు. వెంటనే రమ్మను. రే రారా త్వరగా. మేడం దగ్గర నుంచి ఫోన్ వచ్చిందా అయ్యా? ఆ. అయ్యా వాళ్ళందరిని అక్కడ పంపించి మేడం చేత ఫోన్ చేయించమని చెప్పిందే నేనయ్యా. ఈ ఐడియా ఇచ్చింది నేనేనయ్యా. ఆ? ఉండు ఉండు. అమ్ములు మన కుర్రోళ్ళు ఎక్కడ ఉన్నారా? అవును, ఇక్కడ మా నాన్నని కొట్టి అన్ని వస్తువులు పగలగొట్టి రౌడీజం చేస్తున్నారు. కొంచెం ఫోన్ ఆ చెత్తనా కొడుకులకి ఇవ్వమ్మా. అనా బంగారం నానా బాబు అక్కడికి వెళ్ళి ఏం చేశారు నాయనా? అదేమి లేదనా, ఫోన్ చేయమన్నాను, ఫోన్ చేయలేదు. అందుకనే అన్ని వస్తువుల్లో పాల్గొట్టమని చెప్పాను. అరణి అంకమ్మ. ఇదిగో నీతో మాట్లాడుతున్నాట. అన్నా రే ఇదిగో నువ్వే మాట్లాడు. అనా ఇలా చూడరా, మీరేం చేస్తారో ఏం చేయరో నాకు తెలీదు. అమ్ములు ఇంట్లో ఉన్న అన్ని వస్తువులు కూడా అవన్నీ ఎక్కడున్నాయో అక్కడే ఉండాలి, అర్థమవుతుందా? ఒక్క గ్లాస్ పీసైన అమ్ము కాలికి తగిలే రక్తం వచ్చిందనుకో, నీ ఎంకమ్మ ఒక్కడు కూడా ప్రాణాలతో ఉండరు. సరేనా? ఏంటి? అయ్యో రావయ్యా, నీతో అయ్యో సారీ అయ్యా. రే రెడ్రా, రెడ్రా చాలు రండి రా. చాలు రండి రా. డాడీ అయ్యా అయ్యా ఇక జీవితంలో ఎలాంటి ఐడియా ఇవ్వనయ్యా, నన్ను వదిలేయండి అయ్యా. ఏరా ఐడియాలు ఇస్తున్నావా? ఇలాగే ఏలాడు. అయ్యా వాడు ఓకే, మరి నేను నీకేమైందిరా? చెయ్యి లాగుతోంది కదా. నెప్పుడుతో వదిలేరా? అయితే ఓకే. వద్దు, వదలొద్దు, ఏయ్, వదలొద్దయ్యా, ఏయ్, వదలొద్దు. ఎందుకు వస్తున్నావ్? తల పగిలితే లోపల ఏమి లేదని తెలుస్తుందా? లేదయ్యా, ఆత్మ అవును, పోతుందయ్యా. ఆత్మ పోతుంది. ఆత్మ నీ దగ్గరే ఉందా ఏంటి? అయ్యా. అర్జున్, ఈరోజు అతని మనుషులు వచ్చి అతనికి ఫోన్ చేయమని బెదిరించారు. నేను చేయనన్నందుకు నాన్నని ఏకంగా కొట్టేశారు తెలుసా? అర్జున్, నువ్వు ఎప్పుడు వస్తావురా? రోజు గడిచే కొద్ది నాకు టెన్షన్గా ఉంది. ప్రియా నీ టెన్షన్ నాకు అర్థమవుతుంది ప్రియా, కానీ ఇక్కడ నుండి ఏం చేయగలను? 1 or 2 days లో నేను తప్పకుండా వచ్చేస్తాను. ప్లీజ్ ట్రై టు మేనేజ్. ఖచ్చితంగా నువ్వు త్వరగా రావాలి. ఓకేనా బంగారం? ప్రియా, లాస్ట్ టైం ఊటీలో బోటింగ్ వెళ్ళాం కదా, అప్పుడు ఏం జరిగిందో గుర్తుందా? రే ఏ టైంలో ఏం మాట్లాడుతున్నావు? నేను ఇంత సీరియస్గా మాట్లాడుతున్నాను. టెన్షన్గా ఉన్నప్పుడే రిలాక్స్ అవ్వాలి. ఆ ఇన్సిడెంట్ని నువ్వు గుర్తు చేసుకునే లోపల నేను అక్కడ ఉంటాను. బాయ్.